ముందుగా పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రపంచానికి సమాజానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎన్డీఏ కూటమి గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు కదిరి ప్రాంతంలో మేము ఆయనకు మద్దతుగా ఆయనకు మనోధైర్యాన్ని ఆయన చేసే కార్యక్రమం విజయవంతం కావాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ, భైరవ్ ప్రసాద్ గారు కానీ సర్వమత పరమత సహనం, అన్ని మతాలు సమానమే. ఇందులో భాగంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఏ మతాన్ని కానీ, ఏ ప్రజానికాన్ని కానీ, ఏ కులాన్ని కానీ కించపరిచినా కానీ ముందుగా అందరికంటే ముందుగా వాయిస్ ఇచ్చేవారు గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా కదిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభ్యుల ద్వారా నేను తెలియజేయడం ఏమనగా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఇష్టంగా ఆరాధ్య దైవం, అందరికీ అచ్యుత రూపంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు. ఈ బ్రహ్మాండానికంతా ఆయన హిందువులుగానే కాకుండా ప్రపంచానికి ఆయన అన్ని శాంతిగా ఉండాలని నిత్యం కైంకర్యాలు, నిత్యం హోమాలు, నిత్యం పూజల ద్వారా, ఆ మంత్ర విస్ఫోటనం ద్వారా ఈ ప్రపంచమంతా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే కోరుకునే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం అన్నమాట. ఇట్లాంటి ఈ గౌరవమైనటువంటి ఈ తిరుమల క్షేత్రాన్ని గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత ఎన్నో మార్లు మనము పత్రికల ద్వారా, టీవీల మాధ్యమాల ద్వారా మనం చూసాం. తిరుమలలో జరుగుతున్నటువంటి ఎన్నో అక్రమాలను ప్రజలందరూ ఎప్పటికప్పుడు కూడా దర్శనాలైతేనేమి, అక్కడ లడ్డు విషయాలైతేనేమి ప్రతి నెల ప్రతి వారం కూడా ఎంతోమంది భక్తులు కంప్లైంట్ చేస్తున్నా కానీ ముందున్నటువంటి లడ్డు ఇప్పుడున్నటువంటి లడ్డు చాలా డిఫరెంట్గా ఉందనేసి గత కొన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు కొట్టుకుంటున్నా కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఏ హిందువు కూడా స్పందించలేదు. హిందూ నాయకులు కూడా రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మనము దురదృష్టకరం ఈరోజు తిరుమల పవిత్రమైనటువంటి ఈ లడ్డూను ఆయన కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బలు తీశారు. కాబట్టి ఇది క్షమించరాని నేరం. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా, ధార్మిక సంస్థలు కూడా ఖచ్చితంగా ఆయన్ను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని, దీని వెనకాల ఉండే వాళ్ళందరినీ కూడా నిగ్గు తెలిసి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి ఈ కల్తీగాళ్ళందరికీ చెప్పుతో కొట్టేటట్లుగా మాట్లాడాలి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, హిందూ సమాజంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీకేం నోరు మెదపలేరా? నోరు మాట్లాడలేరా? మీ పదవులను కాపాడుకునేదానికే మీరు ఉన్నారా? ఏమన్నా ఇప్పటికైనా కానీ మించిపోయేది లేదు. అంతెందుకు, ఈ కదిరి పట్టణంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. గ్రౌండ్లో పెద్ద పెద్ద సినిమా సెట్టింగులు, ఈ బోర్డులు, కళ్యాణాలు ఇవన్నీ చేస్తారు. హిందూ ధర్మాన్ని పేరు అడ్డం పెట్టుకొని ఊర్లో వసూలు చేస్తారు. లక్షలాది సొమ్ము తీసుకొని వచ్చి మీరు రాజకీయ నాయకులుగా షోపిటప్పించి అక్కడ కళ్యాణాలు పేరిట ఇవన్నీ చేస్తారు. ప్రతిరోజు టీవీల్లో కనపడతారే. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎందుకు కనపడలేదు? మీరు ఎక్కడ దాక్కున్నారు? కదిరిలో గోశాల కోసం ఎన్నో లక్షల రూపాయలు వసూలు చేసినారు. మీకు రాజకీయం ముఖ్యమా లేకపోతే హిందువుల మనోభావాలు ముఖ్యమా? ఇప్పటికైనా మించిపోయేది లేదు. మీరు అనుకుంటున్నారు మీరు ఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారో. ఎంతోమంది కదిరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చెంప పెగులుతుంది. ఖచ్చితంగా హిందూ సమాజం చూస్తుంది. మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ ప్రకటనలు ఇంతకుముందు గత ప్రభుత్వానికి మీరు ఒత్తాసు పలికినట్లు కదిరిలో ఎన్నో ప్రోగ్రాములు చేసినారు. ఇప్పుడు మాత్రం మీరు పట్టాలేరు. కదిరిలో నరసింహస్వామి పక్కన ఉన్నటువంటి నరసింహస్వామి గోశాలు పెట్టినారు. దానికోసం లక్షలు వసూలు చేసినారు. ఇంతవరకు పట్టాలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఇది మంచి పద్ధతి కాదు. హిందువుల మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడుకోకుంటే మీకు చీకటి ఒప్పందం ఉన్నట్టుంది వైసీపీతో అని నేను ఖబర్దారని తెలియజేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు నేను నా సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తున్నాను. మంది భక్తులు
శ్రీవారి దర్శనం కోసం కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి లడ్డూను సైతం వీళ్ళు కల్తీ నెయ్యిని ఉపయోగించి అందులో పశువుల కొవ్వును ఫిష్ ఆయిల్ని వాడడం నిజంగా ప్రతి ఒక్క హిందువులకే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ ఇది వాళ్ళ మనోభావాల్ని కించపరిచే అంశం. ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 పరిపాలన కాలంలో ఎన్నో వందల గుళ్లపైన దాడులు చేపించినప్పుడు కూడా స్పందించినటువంటి నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా నోరు మెదపలేదు. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా స్పందించలేదు. అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో అవినీతులు ఆన్లైన్ టికెట్ల విషయంలో కావచ్చు, గదుల విషయంలో కావచ్చు, ఇక ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళ వైసీపీ నాయకుల చేతివాటం కనపడుతుంది తప్ప సాధారణ భక్తులకు ఎవరికి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించిన పాపాను పోలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అంతర్గతంగా తవ్వకాలు జరిపించినప్పుడు ఇతను ఏమైనాడు? ఆ అమ్మవారి గుళ్ళో రహస్యంగా క్షుద్ర పూజలు చేపించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నిద్రపోయి ఉన్నాడా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహాని కోసం, తన చేతివాటం ఏదైతే అక్రమార్జన కోసం శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యిని సైతం కల్తీ పాటుపడి అక్రమార్జనకు పాల్పడిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారో హిందువుల ముసుగులో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రీవారికి జరిగినటువంటి అపచారాన్ని బహిరంగంగా చెప్తే ప్రతి హిందూ కూడా మీ పట్ల కూడా ఒక ఆలోచనతో ఉంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో నిన్నటి రోజు దీక్ష తీసుకున్నారు. ఇలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం, హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. అంతేకాకుండా ఎవరైతే ఈ కల్తీకి పాల్పడినారో తిరుమల తిరుపతి దేవస్థానం గత టీటీడీ చైర్మన్ కావచ్చు, గత ఈవో ధర్మారెడ్డి పైన సిట్టు విచారణ చేసి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసిందిగా ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రతి హిందువు ఎంతో ఆరాధ్యంగా ఇష్టంగా అభిమానించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కలుషితమైన ఆయిల్ మిక్స్ చేయబడిందని, జంతువుల యొక్క అవశేషాలు మిక్స్ అయినాయని అనే వార్తలు ప్రతి హిందువును ఎంతో మానసికంగా వేధిస్తున్నాయి. ఈ యొక్క సంఘటనపై పరిపూర్ణమైన సమగ్రమైన విచారణ చేసి దానిలో దోషులు ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని మేము ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ఈ యొక్క దీక్షకు పరిపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా గత 5 ఏళ్లలో నేను కూడా తిరుమల విజిట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే వేల కొద్దీ కాటేజెస్ ఖాళీగా ఉంటాయి, కానీ పేదవాడు వచ్చి కాటేజెస్ అంటే కౌంటర్లన్నీ మూసివేయబడి ఉంటాయి. కానీ ఏ ఒక్కరికి కూడా సామాన్య భక్తుడికి కాటేజెస్ ఇవ్వడం జరగదు, అన్నీ ఖాళీగానే కనపడతాయి. కానీ కాటేజెస్ అలాట్మెంట్ కోసము పేదవాళ్ళు లైన్లో నిలబడితే అవన్నీ కౌంటర్లు మూసివేయబడి ఉంటాయి. ఈ కాటేజెస్ అలాట్మెంట్ కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాల గురించి కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో వేల కొద్దీ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో కేవలం 100-200 అయితేనే ఆన్లైన్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మరి మిగతావన్నీ ఎవరికి అలాట్ అవుతున్నాయి? ఈ కుంభకోణాలు అన్నిటి మీద కాటేజెస్ అలాట్మెంట్, విఐపి బ్రేక్ దర్శనం, అన్ని రకాల దర్శన టికెట్ల మీద కూడా సమగ్రమైన విచారం చేసి దోషులను కఠినంగా శిక్షించి ప్రతి హిందువు యొక్క మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను ఎన్డీఏ యొక్క కూటమి తరపున డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేశారు అనేసి ఈరోజు భారతదేశం అంతటా అందరికీ తెలుసు, ప్రతి హిందువుకు. కానీ మా అధ్యక్షుల వారు
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదాన్ని సేవించారు. కావున మేము ఆ కలియుగ దైవానికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టాము. కావున రాష్ట్రంలో ప్రజలకు, భారతదేశంలో ప్రతి హిందువుకు ఎలాంటి అపచారం కలగకుండా దానికి పరిష్కారంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కానీ ఈరోజు ఆ వైసీపీకి సంబంధించిన నాయకులు మా అధ్యక్షుల వారిని విమర్శించడానికి మీరు తగుదురా? ఏ దాంట్లో మీరు తగుతా? మా అధ్యక్షుల వారిని ఏ కారణం చేత మీరు నిందిస్తున్నారు? అమ్మ రోజమ్మ, నువ్వు తిరుపతి వాసివే అయ్యుండొచ్చు. అధ్యక్షుల వారు రాష్ట్రాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుని దృష్టిలో ఉంచుకొని తప్పు జరిగింది, ఆ తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కావున నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే స్థానం నీకు లేదు. అసలు నువ్వు హిందువేనా? నువ్వు హిందువు అయితే ఇలా మాట్లాడగలుగుతావా? భారతదేశం అంతటా ప్రతి హిందువు ఈ రోజున ఈ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? కావున నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది. నీ చేసే దుశ్చర్యలు రాష్ట్రం, భారతదేశం అంతటా తెలుసు. మీ నీచమైన ప్రజాపాలన ఎలా ఉంది అనేది. మీ నడ్డి విరగొట్టి మిమ్మల్ని మూలన కూర్చోబెట్టారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త. జై జనసేన. టీటీడీలో నెయ్యి సప్లై విషయంలో అవకతవకలు జరిగి తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి 380 రూపాయలకు కేజీ నెయ్యి ఇవ్వడం, అలాగే 1000 రూపాయలు నైవేద్యం నెయ్యి తీసుకోవడం కేజీ. దానికి అంత తేడా ఎందుకుంది అని గత పాలకులు ఆలోచించకుండా నెయ్యిని సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ నెయ్యిలో కొన్ని అవశేషాలు కలుస్తున్నాయని చెప్పేసి అది అపవిత్రమైంది, అపచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో, చాలా మీటింగుల్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది. తిరుమల చాలా అపచారాలకు గురవుతూ ఉంది, మేల్కోండి అని చెప్పేసి గత పాలకులను హెచ్చరించడం జరిగింది. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా అపచారాలు జరిగాయి. ఈరోజు పేపర్లో చూసినట్లయితే 3,60,000 టికెట్లు, ఓన్లీ విఐపి బ్రేక్ టికెట్లు ఒక్క టీటీడీలోనే ఇచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పాపము ఎరక్కపోయినా, ఆయన గత పాలకులను హెచ్చరించినా కూడా మేల్కొనక వాళ్ళు చేసిన ఒక అపచారానికి ఈరోజు మా అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు చేస్తున్న ఈ దీక్షకు బీజేపీ, టీడీపీ, అలాగే ధార్మిక సంస్థలు, అలాగే కుల సంఘాలు అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక హిందూ మతం గురించే మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా మూల సిద్ధాంతమైన అన్ని మతాలను సమభావంతో గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మత స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగినా, ఏ మతానికి భంగం కలిగినా ఆ మతాన్ని గురించి ఎవరైతే భంగపరిచినారో వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయన్ను కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయకోకుండా ఈరోజు ప్రజలందరూ ఆయన్ను చూడాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డు అత్యంత పవిత్రమైన లడ్డు. ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఈరోజు లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఎంత ప్రాశస్త్యం ఉందో ఈరోజు గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆ లడ్డు దాంట్లో రిపోర్టు వచ్చినప్పటికీ కూడా ఈ గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నాడు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి
అయ్యా జూలై 17వ తారీఖు ఈ ల్యాబ్కు రిపోర్టు పంపించారు. ఆ తర్వాత 23వ తేదీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అవశేషాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. ఆ జూలై నుంచి ఇంతవరకు ఏం చేశారు మీరు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. దాని గురించి మేము చెప్తున్నాం, అయ్యా గత పాలకులు మీరే, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది, దాన్ని ఇంతవరకు వేరే వాళ్ళకు మార్చలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆ నెయ్యిలో గతంలో కూడా నెయ్యి నాణ్యత తగ్గింది, లడ్డు నాణ్యత తగ్గింది, దానికి నెయ్యే కారణం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని మీరు రిపోర్టును ఏమాత్రం ఖండించకుండా, అలాగే దాంట్లో జరిగిన అవకతవకలను ఖండించకుండా, తప్పు జరిగిపోయింది మా వల్ల ఏదో నాకు తెలియకోకుండా జరిగిపోయింది అని చెప్పేసి దాన్ని కూడా ఖండించుకోకుండా ఈరోజు నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి కేవలం దాని మీదే మీరు మాట్లాడుతున్నారు. మీరు కానీ, మీ శాసనసభ్యులు కానీ, మీ మాజీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు చేశారు. కాబట్టి మీకు ఆ దేవదేవుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తూ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు సిట్టును ఏర్పాటు చేశారు, దాన్ని జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా అధ్యక్షులు డిమాండ్ చేసినట్లు దేశవ్యాప్తంగా సనాతన ధర్మము అనే ఒక ట్రస్టును పెట్టి దాన్ని అన్ని గుడులకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అధ్యక్షుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో దాన్ని ఒక్కసారి బీజేపీ పెద్దలు, ఎన్డీఏ కూటమి సభ్యులు దాన్ని పరిశీలించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అధ్యక్షునికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు. మా అధ్యక్షుడు కేవలం హిందూకు మాత్రమే పరిమితం కాలేదు, ఈరోజు ముస్లింలు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, ఇక్కడ మాట్లాడారు, వాళ్ళు మా అధ్యక్షునికి మద్దతుగా మాట్లాడినారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడికి వచ్చేసిన బీజేపీ వాళ్ళకి కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, అలాగే ధార్మిక సంస్థల వాళ్ళకందరికీ మేము, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. హిందువు ఎంతో ఆరాధ్యంగా ఇష్టంగా అభిమానించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కలుషితమైన ఆయిల్ మిక్స్ చేయబడిందని, జంతువుల యొక్క అవశేషాలు మిక్స్ అయినాయని అనే వార్తలు ప్రతి హిందువును ఎంతో మానసికంగా వేధిస్తున్నాయి. ఈ యొక్క సంఘటనపై పరిపూర్ణమైన సమగ్రమైన విచారణ చేసి దానిలో దోషులు ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని మేము ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ఈ యొక్క దీక్షకు పరిపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా గత 5 ఏళ్లలో నేను కూడా తిరుమల విజిట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, వేల కొద్దీ కాటేజెస్ ఖాళీగా ఉంటాయి, కానీ పేదవాడు వచ్చి కాటేజెస్ అంటే కౌంటర్లన్నీ మూసివేయబడి ఉంటాయి. కానీ ఏ ఒక్కరికి కూడా సామాన్య భక్తుడికి కాటేజెస్ ఇవ్వడం జరగదు, అన్నీ ఖాళీగానే కనబడతాయి. కానీ కాటేజెస్ అలాట్మెంట్ కోసము పేదవాళ్ళు లైన్లో నిలబడితే అవన్నీ కౌంటర్లు మూసివేయబడి ఉంటాయి. ఈ కాటేజెస్ అలాట్మెంట్ కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాల గురించి కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో వేల కొద్దీ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో కేవలం 100-200 అయితేనే ఆన్లైన్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మరి మిగతావన్నీ ఎవరికి అలాట్ అవుతున్నాయి? ఈ కుంభకోణాలు అన్నిటి మీద కాటేజెస్ అలాట్మెంట్, విఐపి బ్రేక్ దర్శనం, అన్ని రకాల దర్శన టికెట్ల మీద కూడా సమగ్రమైన విచారం చేసి దోషులను కఠినంగా శిక్షించి ప్రతి హిందూ యొక్క మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను ఎన్డీఏ యొక్క కూటమి తరపున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.